హాయ్ అండి. ఈరోజు మనం బెల్లం గవ్వలు చేసుకుందామా? ముందుగా 2 కిలోల మైదా పిండిలోకి ఒక అరకిలో బొంబాయి రవ్వ వేసుకొని, 200 గ్రాముల నెయ్యి గాని, డాల్డా గాని వేడి చేసుకొని పోసుకున్న తర్వాత, సరిపడా నీళ్ళేసుకొని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వల పీట మీద వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న వాటన్నిటిని న్యూస్ పేపర్ పైన దూరంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని, చేసుకున్న గవ్వల్ని కొద్ది కొద్దిగా ఆయిల్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ గవ్వల్ని తీసి పక్కన పెట్టుకొని 2 కిలోల బెల్లంని పాకం కోసం హీట్ చేసుకోవాలి. ఫస్ట్ వడబోసుకున్న తర్వాత పాకంని కంటిన్యూయస్‌గా తిప్పుతూనే ఉండాలి. ప్లేట్‌లో వాటర్ పోసుకొని బెల్లం పాకేస్తే టక్‌మని సౌండ్ రావాలి. ఇదే మనకు బెల్లం పాకం వచ్చినట్టు సిగ్నల్ అనమాట. పాకంని ఇందాక ఫ్రై చేసుకున్న గవ్వల మీద వేసుకొని, నెయ్యేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ మీదకి అవన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూయస్‌గా కలుపుతూ గాలికి ఆరబెట్టుకోవాలనమాట. 15 మినిట్స్ ఇట్లా గవ్వలను ఆరబెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన కంటైనర్‌లోకి స్టోర్ చేసుకోవడమే.